అన్నా క్యాంటీన్ వస్తుంది, అన్ని వస్తాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, గెలవడం 100% ప్రభుత్వం అందే. ఎవరికైనా అనుమానం? అదే నేను ఒకటే చెప్తున్నా, గెలవడం ఖాయం. ఎవరికైనా అనుమానం ఉందా? ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా. ఎవ్వరికి అనుమానం లేదు. అందుకే ఈరోజు ఆయన ముందుగా రిసిగ్నేషన్ ఇచ్చేశాడు, అస్త్ర సన్యాసం చేసేశాడు. నాకు చేత కాదు, నేనేమీ చేయలేను, ఆయన ఏదో చెప్తున్నాడు కాబట్టి ఆయన చేస్తాడో లేదో నాకైతే సందేహం. నాకైతే చేత కాదు. ఆయన చేస్తాడా చేయడా అనేది నువ్వు చెప్పక్కర్లా. దట్ ఈజ్ మై బ్రాండ్. అవునా కాదా తమ్ముళ్ళు? సిబిఎన్ అనంగానే ప్రపంచంలో గుర్తొచ్చేది అభివృద్ధి. అవునా కాదా? కొత్త కొత్త ఆలోచనలు. అవునా కాదా? ప్రపంచానికి ఒక నూతనమైన ఒరవడిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? మొన్న నేను కష్టాల్లో ఉంటే నాకే అర్థం కాలేదు. 80 దేశాల్లో నన్ను ఇబ్బంది పెడితే నిరసన తెలియజేశారు. 1-2 దేశాలు, 80 దేశాల్లో తెలుగు వాళ్ళు నిరసనలు తెలియజేశారు. ఒకరోజు కాదు, 50 రోజులు. అది నా బ్రాండ్. నేనేం చేశాను అది వాళ్ళ మనసుల్లో ఉండే ముద్ర. కాబట్టి నేను ఒకటే మీ అందరినీ కోరేది, ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, బీసీల కోసం చాలా స్పష్టంగా సంవత్సరానికి 30,000 కోట్లు, 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెట్టి ఈ బీసీలందరినీ అభివృద్ధి చేస్తున్నాం. అందులో ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి చాలా సమస్యలున్నాయి. వాళ్లకు డీటెయిల్డ్ గా నేను డిక్లరేషన్ ఇచ్చాను. తప్పకుండా మత్స్యకారులను పూర్తిగా ఆదుకునే బాధ్యత, వాళ్ళ వృత్తిని గౌరవించే బాధ్యత, వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా మత్స్యకారులకు అందరికీ హామీ ఇస్తూ మరొకసారి హార్బర్స్ కూడా, ఫిషింగ్ హార్బర్ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా చేస్తాం. అదే డిగ్రీ కాలేజ్ ఆక్వా రైతులకు చెప్పాను, ₹1.50 ఇస్తానని. మీరు ఇంట్లో పడుకుంటే లాభం లేదు. మిమ్మల్ని మోసం చేశారు. జోన్ నాన్ జోన్ ఉండదని చెప్పి ఇప్పుడు జోన్ నాన్ జోన్ పెట్టి ₹4 ₹3.5 కరెంట్ ఛార్జీలు పెంచి అన్ని రేట్లు పెంచి అక్వాని నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళా అక్వాకి పూర్వ వైభవం తీసుకొచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి. దాంట్లో అనుమానం వద్దు. అదే మరి ఇక్కడ డిగ్రీ కాలేజ్ కావాలన్నారు. తప్పకుండా బుచ్చిరెడ్డిపాలెంలో డిగ్రీ కాలేజ్ కూడా పెడతాం. అది కూడా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అయితే మెజారిటీ ఓట్లు మళ్లీ చెప్తున్నా, ఏదైనా సరే ఒక కిక్ రావాలంటే మాకు కూడా పనిచేయడానికి మీరు కూడా పూర్తిగా ఓట్లేసి గెలిపించాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి పలహారం